ముద్రగడది ముద్రగడ టైం వచ్చిందంటారా? ముద్రగడ లాస్ట్ పంచ్ అది వరకు మధ్యలో కొంచెం అటు ఇటు ఇప్పుడు ఆయన లాస్ట్ పంచ్ తనది. ఆయన చంద్రబాబు దగ్గర కొంత బాగానే భంగపాటుకు గురయ్యాడు, దాడి జరిగింది, తిట్టారు, అదంతా అన్నది ఉంది. ఆ కోపంలో కూడా ఆయన జగన్ దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముద్రగడ ఎప్పుడు కూడా జగన్ను ప్రత్యక్షంగా అప్రోచ్ కాలేదు. అంబటి రాంబాబు వెళ్ళుండొచ్చు, ఇంకొంతమంది స్థానికంగా వెళ్ళి మాట్లాడి సర్దుబాటు అవి చేసి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో కూడా వ్యక్తిగతంగా రాలేదు, వ్యక్తిగతంగా తననేమి ప్రత్యేకించి మన్నించలేదు అనేది ఒకటి. రాజకీయంగా లేకపోతే సామాజికంగా చూసినా కానీ రిజర్వేషన్ నినాదాన్ని జగన్ ఏమీ అమలు చేయలేదు. దానికి రాజ్యాంగం కారణమని చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా ముద్రగడకు జగన్కి ఏదో అపారమైన అనుబంధం ఉందనడానికి ఏం ఆస్కారం లేదు. కాకపోతే పరిణామాలన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కాస్త తన బేస్ ఏదో జనసేనకు పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతుంది, వారాహి వేసుకొని వచ్చి అన్నీ ఆయన వారాహిలు వేసుకుపోతున్నాడు అంటున్నప్పుడు ఒక చక్రం అడ్డవేయడానికి ఒక లేఖ రాశాడు. తెలిసిన వాళ్ళు అనేది ఏంటంటే ఆ లేఖ రాసిన తర్వాత అయినా జగన్ తనను పలకరించి కాస్త భరోసా ఇచ్చి ఇవన్నీ చేస్తాడని ఆయన ఆశించారు. అది కూడా ఆయనకు ఒక ఆశాభంగమే అయింది. తాజాగా అయితే ఇటీవల కూడా కాస్త మధ్యవర్తుల ద్వారానో ఏదో ఒక విధంగా కొంత మాట్లాడడానికి ప్రయత్నించారు తాడేపల్లిలో. అక్కడ కూడా ఎప్పుడు స్పందన రాలేదు అనే మాట చెప్తున్నారు. ఈ కారణాల వల్ల ఆయన ఇంకా నో ఎంట్రీ పెట్టేయడం బెటర్, మనం ఇంకేమి నో మోర్ వెయిటింగ్ ఫర్ దిస్. ఇంకోవైపునేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ అచ్చంగా గోదావరి జిల్లాలోనే మకాం వేసి ఈ బేస్ను నేను మీకు ఒక 3 రోజుల కింద చెప్పాను. తెలుగుదేశంతో పొత్తులో ఉన్నా సరే తన పునాది ఏంటి, తన స్థానం ఏంటి అనే దాన్ని పటిష్టం చేసుకోకపోతే కుదరదు అన్నది పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. దానికోసం బీజేపీ యాంగిల్ అటుంటే ఇటు కాపు యాంగిల్ కూడా, దానికి కూడా ఆయన మొహమాటం లేకుండా లేఖ రాశాడు కాపు పెద్దలకు. అంటే ఒక విధంగా అంతకుముందు ముద్రగడ రాసిన లేఖకు ఈ లేఖ సమాధానం. దాంతో వాళ్ళ అబ్బాయి ఆ రోజు చెప్పిన రోజు కూడా, కాకపోతే మీరు పవన్ కళ్యాణ్ మీద కూడా చేస్తారంటే ఏ నిర్ణయం నాన్నగారు తీసుకుంటారు దాటేసాడే. కానీ ఆయన ఏమి తాము వైసీపీ శిబిరంలో ఉన్నాము, పవన్ వ్యతిరేకంగా చెప్పలేదు. అందువల్ల ముద్రగడ కుటుంబంలో ఆయన చుట్టూ ఉన్న అనుచరుల్లో అది కొంతకాలంగా నడుస్తూ ఉండాలి. అది మిగతా పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దామని చూసి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అంటే కుమారుడి కోసం అంటారా ఇదంతా? ఆయనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నారని చెప్పి నేను జనసేన నాయకులు ఆయన ఎవరైతే మీట్ అయ్యారో ఆయనే ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఎన్నికలకి అని చెప్పి ఆయన వస్తారు. అన్నీ కూడా ఆయన దేన్ని క్లోజ్ చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా కుమారుడు గిరిబాబు మాట్లాడిందని దేన్ని క్లోజ్ చేయలేదు. నాన్నగారు వెళ్తారా, మీరు కూడా వెళ్తారా, మీరే వెళ్తారా, అన్ని ఆప్షన్స్ అట్టి పెట్టుకున్నారు. అక్కడ వచ్చే ఆపర్చునిటీస్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి చేయొచ్చు అనే అవకాశం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు చూడండి, జనసేనకు మటుకు అంత ఎక్కువ బలమైన అభ్యర్థులు ఎక్కువ మంది ఏం లేరు. పేరు కాస్త ఉన్నవాళ్ళు, తర్వాత అక్కడ బేస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓ 30 స్థానాల్లో తనకు సరైన వాళ్ళు కావాలి, తెలుగుదేశానికి ఏం తల వంచకుండా ఉండగలిగిన వాళ్ళు అంటే అప్పుడు ఆయన అవకాశం కూడా ఇవ్వచ్చు. అది మరి నిజంగా పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్తారు అని జనసేన నాయకులు మనతో అంటున్నారు, లేకపోతే మీడియాకి చెప్తున్నారు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ కిర్లంపూడికి వెళ్తే ఇంకా దట్ విల్ బి ది లాస్ట్ పంచ్, ఇంకా లేకపోతే లాస్ట్ స్టెప్ అవుతుంది ఈ ప్రాసెస్లో. అప్పుడు జగన్ మాత్రమే కాదు, చంద్రబాబు కూడా అలర్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఈజ్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు చంద్రబాబు నాయుడు, ద్వితీయ స్థాయిలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే లోకేష్ తర్వాత ఉన్నారు. కానీ ఇప్పుడు ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళు కనుక వస్తే స్వింగ్ ఫ్యాక్టర్ ఉన్న గోదావరి జిల్లాలో వాళ్ళు శాసించే స్థితికి వస్తారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బార్గెనింగ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది, సీట్ల బార్గెనింగ్ పెరుగుతుంది, ఆయన యొక్క స్థానం కూడా పెరుగుతుంది. ఇంకా మూడోది బీజేపీ కూడా వచ్చి కలిస్తే విచ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. వామపక్షవాదులు అది మాలాంటి వాళ్ళం బీజేపీతో ఎందుకు రాష్ట్రానికి అన్యాయం చేసింది ఇవన్నీ చెప్తాం కూడా ఇప్పటికి కూడా. బట్ ఏం చెప్పినా టీడీపీ, జనసేన, బీజేపీ కావాలనే కోరుకుంటున్నాయి. కాబట్టి బీజేపీ కూడా అంటే గోదావరి జిల్లాలో బలం కలిగిన కొంత పునాది పట్టు ఉన్న బీజేపీ కూడా కలిస్తే అప్పుడు ఈ కాంబినేషన్కు బలం ఎక్కువ అవుతుంది. ఇది జనసేన బీజేపీ వింగ్, అవును, దీనికి బలం పెరుగుతుంది. సోషల్గా కూడా కొన్ని డిఫరెంట్ సెక్షన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ అధినాయకుల బుర్రలో అది కూడా ఉండాలి. అది పవన్కి తెలిసి ఉండొచ్చు, షేర్ చేసుకొని ఉండొచ్చు, చేసుకొని ఉండకపోవచ్చు. అందువల్ల ముందు ముద్రగడ నిర్ణయం అయిపోతే
జరిగిపోతే దాన్ని ఫాలో అయ్యి ఇంకా చాలా మార్పులు